తెలంగాణ మంత్రి కొండ సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనబడట్లేదు, కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని మాకు అనుమానంగా ఉందని కామెంట్ చేశారు. కేటీఆర్ సమంతపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సమంతపై తాను చేసిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన కొండ సురేఖ కొన్ని నిమిషాల్లోనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను కేటీఆర్ చంపేశాడేమో అన్న సురేఖ మాటలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహానా. కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్నటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ఇటు సినీ పరిశ్రమతో పాటు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు మర్చిపోకముందే మరోసారి కేటీఆర్ ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా కేసీఆర్ ను కూడా దీంట్లోకి లాగారు. కేసీఆర్ గత కొద్ది రోజుగా ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. ఆ కేసీఆర్ కనిపించకపోవడం కారణం కేటీఆర్ ఏదైనా చేసి ఉంటాడని చెప్పేసి ఒక తీవ్రంగా ఒక పదజాలం యూజ్ చేసి మాట్లాడింది. ఈ సందర్భంలో దీనిపైన రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల లీగల్ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపిస్తాడని చెప్పి నిన్ననే కేటీఆర్ ప్రకటించారు. ఇదే సందర్భంలో ఈ వివాదము సద్దు మనగక ముందే మరోసారి కొండా సురేఖ ఈసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా కేటీఆర్ ఉద్దేశించి కేసీఆర్ కనిపించకపోవడానికి కారణము కేటీఆర్ఏ ఉద్దేశం అనేటట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం కొండా సురేఖ తీవ్రంగా ఖండిస్తా ఉంది. పదే కేటీఆర్ ను టార్గెట్ చేస్తా కొండా సురేఖ ఇష్టానుసారిగా మాట్లాడుతుంది. ఒక మంత్రి హోదాలో ఉండి పదవికి ఆదర్శంగా ఉండాల్సిన కొండా సురేఖ లాంటి నాయకులు ఇష్టానుసారంగా నోరు పారు చేసుకోవడం ఇంతవరకు సమంజసమని చెప్పి ఇటు బీఆర్ఎస్ తరపున ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. అదే సందర్భంలో నిన్న కొండా సురేఖ కూడా చేసిన వ్యాఖ్యల పట్ల సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు, తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ వచ్చింది. ఇదే నేపథ్యంలో కొండా సురేఖ నుంచి ఇటు సొంత పార్టీలోనే పార్టీ హైకమాండ్ నుంచి ఒకవైపు ఒత్తిడి, సినీ పరిశ్రమ నుంచి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు ఆమె తలొగ్గి సినీ పరిశ్రమ నా వల్ల ఇటు అక్కినేని కుటుంబం కానీ ఎవరికైనా సినీ పరిశ్రమ నా వ్యాఖ్యల పట్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని చెప్పేసి ఓపెన్ గా ఓ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఇదే సందర్భంలో ఏకంగా పార్టీకి హైకమాండ్ ఆదేశాలతో స్వయానా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొండా సురేఖ మాటల వల్ల ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి, ఇప్పటితో ఈ సమస్యకు చెక్ పెట్టండి, ఇక వదిలేసేయండి, అంతా సామరస్యంగా ముందుకు పోదాము అని చెప్పేసి మహేష్ కుమార్ కూడా విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భం కొనసాగుతుండగానే అంత వివాదం సద్దుమరుగుతుందన్న క్రమంలో కొండా సురేఖ ఈసారి మరోసారి కేటీఆర్ ఉద్దేశం చేసింది. ఈసారి కేసీఆర్ లాగింది. సో ఇప్పుడు కేటీఆర్ నిన్నటి వరకు కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో కొంత సినిమా పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమకు ఇతర దాంట్లో కొంత వెనుక తగ్గిన కేటీఆర్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కాంప్రమైజ్ కాను అని చెప్పేసి అధికారికంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కేటీఆర్ ను వదిలేది లేదు, కేటీఆర్ విషయంలో నేను ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పారు. సో దాన్ని కంటిన్యూస్ గానే ఈ రోజు వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే కేటీఆర్ సంబంధించి ఇటు కొండా సురేఖ చాలా వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిన్నటి రోజు నుంచి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో దుమారం రేగుతా ఉంది, విమర్శలు వస్తున్నాయి. అదే క్రమంలో గతంలో కొండా సురేఖ మాట్లాడిన కొన్ని అభ్యంతరకరమైన పదార్థాలతో కూడిన ఫోన్ ఇన్ వాయిస్ కూడా కొంత సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ అవుతోంది. దీనికి కూడా కొంత బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన అనుకూల వ్యక్తులు చేస్తున్నారనే భావంలో కొండా సురేఖ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి కొంత పార్టీలో కొండా సురేఖ మనుషులు అనుచర వర్గంగా చెబుతా ఉన్నారు. మొత్తానికైతే కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు పార్టీ హైకమాండ్ కూడా కొంత కంట్రోల్ కావాలని చెప్తున్నా
తాను వ్యక్తిగతంగా కొండా సురేఖ మాత్రం ఎట్టి విషయంలో కాంప్రమైజ్ అయ్యేటట్టుగా అనిపిస్తోంది. సో దాంతో పాటు కొండా సురేఖతో పాటు కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఇప్పుడు ఒక రకంగా పొలిటికల్ గా ఒక ఒత్తిడి ఏర్పడుతోంది అనివార్యంగానే. సో ఈ మొత్తం వ్యవహారం కూడా కొండా సురేఖ ఏ విధంగా డీల్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఏం స్పందించబోతుంది, నిన్న కేసీఆర్ కేటీఆర్ సంబంధించిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ మహిళా విభాగం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖ తప్పు పెట్టారు, కొండా సురేఖపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇప్పటికే వరంగల్ జిల్లాలకు సంబంధించిన మాజీ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ తీవ్ర తప్పు పట్టారు. అదే సమయంలో ఇప్పుడు మళ్ళీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, కేటీఆర్ ను స్వయాన కేటీఆర్ టార్గెట్ చేస్తూ ఎందుకు ఇట్లా రాజకీయం చేస్తుంది, వ్యక్తిగతంగా కేటీఆర్ సీరియస్ గా తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ కూడా కొంత ఈ విషయంలో చాలా పునరాలోచన పడ్డది. ఈ విషయంలో వదిలిపెట్టకూడదు, కొండా సురేఖ విషయంలో ఏదైనా ఒక చట్టపరంగా న్యాయంగా లీగల్ గా వెళ్లాల్సి ఉంది అని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్టు మరి అతి కొద్ది సమయంలో అంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ సంబంధించి కొండా సురేఖ సంబంధించి లీగల్ నోటీస్ వ్యవహారంలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకసారి నిన్నటి వ్యాఖ్యలతోనే ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు కొండా సురేఖ మరోసారి చేస్తుందంటే భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కొండా సురేఖకు లీగల్ గా ఏదైనా ఒకటి చర్యలు తీసుకోవాల్సిందే, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, లేకుంటే ఇంకేదైనా పార్టీ పరంగా ఒకవైపు లీగల్ గా చేస్తూనే పార్టీ పరంగా కూడా ఏం చేయాలో అని చెప్పేసి కూడా ఆలోచనలో చేస్తా ఉంది. సో మొత్తానికైతే కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం చెప్తున్నాయి. కొండా సురేఖను కంట్రోల్లో పెట్టాల్సిందిగా ఇటు ఇతర పార్టీల నుంచి సొంత పార్టీలో కూడా కొంతమంది కొండా సురేఖ విషయంలో కొంత కంట్రోల్ ఉంచాలి, పార్టీకి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. సో మొత్తానికి కొండా సురేఖ విషయంలో పార్టీకి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి, పార్టీలో చర్చ నడుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారం హైకమాండ్ ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇలా డీల్ చేస్తారో తెలియదు, అదే తెలియాల్సి ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా నెక్స్ట్ ఎలాంటి ప్రకటన రాబోతుంది కొండా సురేఖ విషయంలో కూడా వేచి చూడాల్సింది. రేహనా రాధాకృష్ణ అంటే కొండా సురేఖ కామెంట్స్ ని ఇంకా వదిలేయండి, ఎందుకంటే ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇంతలోనే మళ్ళీ ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారు. సో పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే కొండా సురేఖ విషయాలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి మాత్రమే విజ్ఞప్తి చేశారు. దీంట్లో కూడా అంటే రాజకీయం కాకుండా సినీ పరిశ్రమకు వాళ్ళ నుంచి సినీ పరిశ్రమ నుంచి బాగా ఒత్తిడి పెరిగింది. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల సినీ పరిశ్రమ చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది, ఖండించింది. సో కొంత అంటే హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఇటు సాధారణ జనంతో పాటు సినీ పరిశ్రమ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే భావనలో అటు హైకమాండ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఇదే సందర్భంలో నిన్న నాగార్జునకు సంబంధించి అక్కినేని కుటుంబం మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ మీద ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా అమల అయితే రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది, మీ నేతలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి. సో ఈ వ్యవహారం అంతా ఒక స్టేట్ కే కాకుండా నేషనల్ వైడ్ కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా కొద్దిగా బాగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి పార్టీ తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. కొండా సురేఖ ఒకవైపు ప్రకటన చేసినా దానికి మించి కొండా సురేఖ ప్రకటన పట్ల సంతృప్తి చెందట్లేదు, ఇది పార్టీ కొంత నష్టం జరిగిపోయింది, సో దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఇక నుంచి మన సైడ్ నుంచి కూడా కొంత పార్టీ హైకమాండ్ ఆదేశాలతో రంగంలో దిగిన మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ సినీ పర్సన్కు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో ఈ మొత్తాన్ని వ్యవహారం ఒక వైపు నడుస్తూనే కేటీఆర్ విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కొండా సురేఖ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆలోచన జరుగుతున్న క్రమంలోనే కొండా సురేఖ మరోసారి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆ పాత వాటి విషయం గాయం మానక ముందే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ ఉంది. కొండా సురేఖ కొంత విషయంలో కొంత సద్దు మనగాల్సింది, కొంత కంట్రోల్ దగ్గర కావాల్సింది. ఎందుకంటే రాజకీయం కొంత నష్టం జరుగుతా ఉంది. ఈ నష్టం పార్టీ పరంగా వ్యక్తిగతంగా కొండా సురేఖ ఒక్కరి పట్ల పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో అసలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అందులోనూ సినీ పరిశ్రమ మద్దతు కావాల్సింది. ఇలాంటి క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు ఒక రకంగా పార్టీకి నష్టం జరుగుతాయి. సో ఇలాంటి సమయంలో కొండా సురేఖ విషయం కొంత కామ్గా ఉండేటట్టుగా కొండా సురేఖ కంట్రోల్ చేసే విధంగా కొన్ని ప్రయత్నాలు పార్టీ నుంచి జరగాలని చెప్పి సీనియర్లు భావిస్తున్నారు. ఆ బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ త్వరలో
ఈ రోజు లేదా రేపు కొండా సురేఖను పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఈ వ్యవహారం అయితే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ గా తెలంగాణ రాజకీయాలు 2 రోజులుగా నడుస్తా ఉన్నాయి. ఇప్పటికీ కొండా సురేఖ ఒకవైపు విమర్శలు చేస్తా ఉంది, అటు నుంచి లీగల్ గా అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకవైపు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు పరస్పర విమర్శలు చేస్తా ఉన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. ఈ మొత్తంగా 2-3 రోజుల నుంచి రాజకీయం అంతా ఇదవుతుంది. అయితే అసలు సామాన్య జనాలు మాత్రం ఒకటి ఏమంటున్నారంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పక్కన పెట్టి హైడ్రా లాంటి పెద్ద తీవ్రతను సమస్యలు పక్కన పెట్టి అటెన్షన్ డైవర్షన్ విషయంలో ఇప్పుడు కొండా సురేఖ కేటీఆర్ నడుస్తుందనే చర్చ కూడా జరుగుతా ఉంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బలం కొట్టి సాగొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బలం కొట్టి సాగొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.